నమస్కారం అండి. భగవద్గీతలో నేడు 13వ అధ్యాయము క్షేత్రజ్ఞ విభాగ యోగమునందు 9వ శ్లోకము తాత్పర్యం వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. ఇంద్రియార్థేషు వైరాగ్యమనహంకార ఏవ చ జన్మ మృత్యుజరా వ్యాధి దుఃఖదోషానుదర్శనం. తాత్పర్యం: ఇంద్రియార్థేషు వైరాగ్యం అంటే ఇంద్రియములు అనుభవించే విషయములలో రాగమును తగ్గించుకోవాలి. వైరాగ్యము అంటే విరాగిత్వమును పెంచుకోవాలి. ఇంద్రియ విషయములను అనుభవించాలి, కానీ మితంగా అనుభవించాలి. అదే జీవితంగా ఉండకూడదు. వినోదం కోసం సినిమా చూడాలి, కానీ సినిమాను మన డ్రాయింగ్ రూమ్ దాకా తీసుకొచ్చి దాని గురించి వాడి వేడి చర్చలు చేయకూడదు. అలాగే ధన సంపాదన కూడా జీవితం గడవడానికి ఉపయోగపడాలి, కానీ ధన సంపాదనే జీవితం కాకూడదు. చూసినదల్లా నాకు కావాలి అని కోరుకోవడం, దాని కొరకు అక్రమాలు చేయడం పనికిరాదు. అది మనకు అవసరమా, మనకు పనికి వస్తుందా అనే విషయం ముందు విచారించాలి. అతి సర్వత్ర వర్జయేత్, ఏది అతిగా ఉండకూడదు. వైరాగ్యం అంటే కాశీ, హరిద్వార్, హిమాచలానికి పారిపోవడం కాదు. ఏది చేయకుండా చేతులు ముడుచుకొని కూర్చోవడము కాదు. బాహ్య ప్రపంచంలో తిరుగుతున్నప్పుడు ఇంద్రియాలు మనల్ని తీవ్రంగా ప్రలోభ పెడతాయి. వాటి ప్రలోభాలకు లోను కాకపోవడమే వైరాగ్యం. ఏది చెయ్యాలో, ఏది అవసరమో, ఏది ధర్మబద్ధమో, ఏది ఉపయుక్తమో దాన్ని చేయడం, అతిని వదిలిపెట్టడం, దానినే వైరాగ్యం అంటారు. అనహంకార, ఎల్లప్పుడూ నేను, ఇదంతా నేను చేస్తున్నాను, నాకన్నా గొప్పవాడు లేడు అనడమే అహంకారం. అంటే ప్రతి విషయంలోనూ తన ప్రమేయం ఉందని తన గురించి తాను చెప్పుకోవడం, ప్రతి విషయం తన వల్లనే జరిగింది, తాను లేకపోతే ఏది జరగదని అనుకోవడం, అలా అని అందరితో చెప్పుకోవడం, అందరూ తన గురించే మాట్లాడుకోవాలి అని అనుకోవడం, అలా చెయ్యమని అందరినీ అడగడం, ఇవన్నీ అహంకారం కిందికి వస్తాయి. ఈ నేను అనే తత్వాన్ని అదుపులో ఉంచుకోవడమే అనహంకారం. జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషానుదర్శనం అంటే పుట్టుక, చావు, రోగము, ముసలితనము, వీటి గురించి భయపడటం మానుకోవాలి. వీటి వల్ల దుఃఖాలు వస్తాయి, అవి తప్పవు. కానీ వాటిని సంతోషంగా స్వీకరించాలి, కానీ దుఃఖపడకూడదు. వాటి గురించి మాటికి తలుచుకుంటూ కుంగిపోకూడదు. అంటే శరీరం మీద మమకారము, ప్రేమ ఎక్కువగా ఉండకూడదు. కాస్త బీపీ, షుగర్ పెరిగినా కంగారు పడిపోవడం, నల్ల వెంట్రుక తెల్లబడగానే లోకమంతా మునిగిపోయినట్టు తల్లడిల్లిపోవడం, నాకు చావు వస్తుందని ఇప్పటి నుంచి భయపడటం, ఇవన్నీ అర్థం లేని భయాలు. రోగాలు, ముసలితనం, చావు ఇవన్నీ మనం వద్దనుకున్న రాక మానవు. వాటి కోసం భయపడటం వృథా. ఈ శరీరం ప్రపంచంలో తిరగడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. అది ఒక వాహనం మాత్రమే, అదే జీవితం కాదు అనే భావన కలిగి ఉండాలి. కేవలం దైవ ధ్యానం వల్లనే శరీరం గురించిన భయం తొలగిపోతుంది. అలా కాకుండా కేవలం దేహమే నేను, నేనే ఈ దేహము అనే భావనతో ఉంటే జీవితమంతా అన్యాయము, అధర్మము చేస్తూనే ఉంటాడు. ఎన్నటికీ అతడు జ్ఞాని, సాధకుడు కాలేడు. దేహాన్ని పట్టుకుని వేలాడుతుంటాడు. చివరకు మరణ సమయంలో కూడా ఈ దేహం వదిలిపెట్టాల్సి వచ్చిందే అని తీవ్రంగా బాధపడుతూ మరణిస్తాడు. నేటికి సమాప్తం. తదుపరి శ్లోకం రేపటి రోజు. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.